ప్రియులారా, రెండవ వర్తమానికులు మల్లవరం పరిసర ప్రాంతాల్లో దేవుని చేత వాడబడుతున్న దైవజనులు జీవరత్నమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు దైవజనులు కూడా దేవుని మాటలు మనకు అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మా శుభాభివందనాలండి. అలాగే మరి ప్రేమతో ఈ స్థలమునకు ఆహ్వానించిన మరి దైవజనులు సాల్మన్ రాజయ్య గారికి, అలాగే నా తోటి దైవజనులైన వారందరికీ, అలాగే మరి శ్రావంతి గారి యొక్క కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చాలా చక్కగా మరి దైవజనుల ద్వారా కొన్ని విషయాలు మీరు విన్నారు. మరి ఇక్కడ ఇంత సంతోషంగా జరుగుతుంటే కానీ ఇక్కడ ఉన్న మనలో మాత్రం కొంతమంది ఫేస్లు ఎలా ఉన్నాయంటే విలవిల్లాడిపోతున్నారు. రిచర్డ్ అనురాగ్ బాబు ఏమో కలకల్లాడుతుంటే మీరు మాత్రం విలవిల్లాడిపోతున్నారు. ఇది ఎంతో సంతోషంగా అందరూ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, దైవజనులు కలిసి ఈ రీతిగా ఈ యొక్క కూడికగా ఒక సభగా జరిగిస్తున్నారంటే అది కేవలము దేవుని కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఒక వ్యక్తికి ఆయుష్ ఎవరి వలన కలుగును అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ధనం ఉంటే ఆయుష్ పెరిగిద్ది, సిరి సంపదలు ఉన్నా చాలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నా చాలు, హోదా ఉన్నా చాలు, ఇవన్నీ ఉంటే మనం ఏదైనా కొండ మీద ఉన్నా చెప్పండి కోతినైనా కూడా తేవచ్చు అన్న మాటలు ఎన్నో వింటాం. కానీ ఒక వ్యక్తికి ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలోకి వెళ్తున్నాడంటే దైవ వాక్యము సెలవిస్తుంది. సామెతలు 9వ అధ్యాయము 11లో ఈ రీతిగా రాయబడి ఉంది, శ్రద్ధగా వినండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం. ఈ రోజున యొక్క కూడికగా మరి పుట్టినరోజు సందర్భంగా వేడుకను దైవజనులు మరి కుటుంబ సభ్యులు అందరూ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం అనగా ఇప్పుడు రిచర్డ్ అనురాగ్ వయసు ఎంత అండి? 9 సంవత్సరాలను దేవుడు కాచి కాపాడి అంతేనా 10వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన విధానమును బట్టి ప్రభువుని కృతజ్ఞతగా స్తుతి కూడికగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి ఒకసారి బిగ్గరగా దేవునికి మహింపరుద్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరి వలన దీర్ఘాయువు కలుగును? దీర్ఘాయువు అనగా ఆయుష్. ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు 9 సంవత్సరములు దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి రిచర్డ్ అనురాగ్ని 10వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు. అది ఎవరి వలన అనగా దేవాతి దేవుని వలన. అంతేగాని మన స్వహస్తాలను బట్టో మన ఆలోచనలు బట్టో ఆయుష్ని ఎవరు కూడా పెంచలేరు, ఎవరి వల్ల కూడా కానిది. అర్థమవుతుందా? అందుకే అది ఆయన వలన కలిగిది దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అది ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆయన ఇచ్చే దీర్ఘాయువు కాబట్టి వారు జీవించే సంవత్సరములు కూడా అధికములగుతాయి. అంటే ఇలాంటివి మరెన్నో కూడా మనము జరుపుకుంటాం. ఎందుకంటే అది ఎవరి వలన విన్నాం? దేవాతి దేవుని వల్ల మనం విన్నాం కాబట్టి సంవత్సరములు దేవుడు అధికములు చేస్తాడు. ఇప్పుడు 10వ సంవత్సరంలో అధికంగా రెట్టింపించినట్లే కదా. అలాగే ఇంకా అధికములగును అంటే దేవుడు తన కృపను బట్టి తన ప్రణాళికను బట్టి అందరికీ ఆయుష్ ఇచ్చేది ఆయనే. అది ఆయన వలన కలిగేదని ఈ పుట్టినరోజు సందర్భాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ప్రియులారా, ఆయనిచ్చే ఆయువు, ఆయనిచ్చే ఆయుష్, ఆయనిచ్చే రెట్టింపు ఘనత ఎటువంటిదంటే సామెతలు 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. సామెతలు 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతి నీకు కలగచేయును. ఈ 2 బ్లెస్సింగ్స్ మరి రిచర్డ్ అనురాగ్ గారికి దైవవాక్య సందేశముగా నేను తెలియపరుస్తున్నాను, గ్రీటింగ్గా. కాబట్టి ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే ఆయన ఇచ్చే దీర్ఘాయు, ఆయన ఇచ్చే ఆయుష్ ఎటువంటిదయ్యా అంటే ఆ సుఖజీవముతో గడుచు సంవత్సరాలు శాంతిని కలగజేసే విధానాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడంటే ఇదిగో ఆయన పైవచనాలు అంటున్నాడు కదా, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. ఈ 2 విషయాలు మనం చేయగలిగితే దేవుడు ఆయుష్ను పెంచుతాడు. అర్థమవుతుంది? ఆయన ఉపదేశాన్ని మరవకుండా. ఈ పుట్టినరోజున వేడుక హాజరైన మనమందరం కూడా మన సంవత్సరంలో అధికములు అవ్వాలంటే ఈరోజు సంతోషముగా ఏమండి ఉత్సాహంగా ఉల్లాసంగా అందరితో కలిసి మరి ఈరోజు రిచర్డ్ అనురాగు మరి ఈ రీతిగా ప్రభును స్తుతిస్తున్నారు. తల్లిదండ్రులు మరి తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ కలిసి ఈ రీతిగా స్తుతిస్తున్నారంటే దేవుడు అధికమైన సంవత్సరంలోనికి ఇచ్చాడు, రెట్టింపు సంవత్సరాన్ని ఇచ్చాడు అనే ఉద్దేశంతో ఈ రీతిగా కూడికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క కూడిక హాజరైన మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సంవత్సరాలు కూడా ఇలాగా అధికం అవ్వాలి అంటే ఆయన వాక్యాన్ని మరవకూడదని, రెండవది ఆయన కట్టడలను ఆజ్ఞలను మనము
గైకొనేవారిగా ఉంటే అప్పుడు అంటున్న మాటే అవి దీర్ఘాయువును అంటే నీకు ఆయుష్ పెంచే విధముగాను, రెండవది సుఖజీవముతో గడుచు సంవత్సరాలు, అవి సుఖజీవముతో గడిచే సంవత్సరములు. దేవుడు అలా నీకు శాంతినిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇటు ఈ రెండు రిఫరెన్సులు మరి రిచర్డ్ అనురాగానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది.